ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత రాజకీయ సెగలు పుట్టిస్తోంది. ప్రభుత్వంపై నిరసన తెలపడంలో తప్పులేదు గాని ఆ నిరసన మూగజీవాల ప్రాణాల మీదకొస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగిందంటే 3 రోజుల క్రితం తిరుపతిలో వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. పెట్రోల్ ధరలు కొరతను నిరసిస్తూ ఒక ఆటోను ఎడ్లబండిపై ఎక్కించి ప్రదర్శన చేశారు. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఆ ఆటోలో మనుషులు కూర్చోవడమే కాకుండా ఎడ్ల బండిపైన కూడా జనం ఎక్కారు. ఆ భారీ బరువును మోయలేక ఆ ఎద్దులు అల్లాడిపోయిన దృశ్యాలు నెటిజన్లను కలచివేస్తున్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో జంతు ప్రేమికురాలు యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ మూగ జీవి పడ్డ వేదన ఆ మనుషులపై 1000 రెట్లు పడాలి. ఎద్దుల మీద ఆటోను ఎక్కించడానికి బుద్ధుందా? రాజకీయాల కోసం జంతువులను హింసిస్తారా అంటూ వైసీపీ నేతపై విరుచుకుపడింది రష్మి. అంతేకాకుండా పెటా ఇండియా యానిమల్ వెల్ఫేర్ బోర్డు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నిరసన తెలపడానికి బోలెడు మార్గాలున్నాయి, కానీ ఇలా మూగజీవాలను హింసించడం పరాకాష్ట అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.